Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about important formulas from the chapter Gravitation and few problems which are important for the Eamcet and Neet for both AP and Telangana students. Gravitation chapter లోని important formulas అన్ని కూడా ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఓకేనా, మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ఫార్ములాస్ని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదా దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అయితే వీఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అయితే వీఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా. అలాగే స్మాల్ జీ ఈజ్ వేరింగ్ విత్ ద హైట్, డెప్త్, అలాగే రొటేషన్ ఫార్ములాస్ అండి. అలాగే యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ వెలాసిటీ ఉంది కాబట్టి టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. టైం పీరియడ్ ఉంటే ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే కెప్లర్ లాస్, ఓకేనా, లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ ఆర్బిట్స్ అండ్ లా ఆఫ్ పీరియడ్స్. ఇందులో మనకు కావాల్సిన ఏరియా వెలాసిటీ కాన్సెప్ట్ ఒకటి, అలాగే టీ స్క్వేర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. ఓకేనా. దాంతో పాటుగా ఎస్కేప్ వెలాసిటీ 2 కేసెస్ మనకి 2gr ఒకటి, 2gm/r కండిషన్ ఒకటి, అలాగే ఆర్బిటల్ వెలాసిటీ. ఓకేనా. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, స్మాల్ జీ ఎప్పుడు యూస్ చేస్తాము, క్యాపిటల్ జీ ఎప్పుడు యూస్ చేస్తాం? స్మాల్ జీ ఎప్పుడు అంటే వెన్ ఏ బాడీ నియర్ ద సర్ఫేస్ ఉన్నప్పుడు మనం √gr వాడతాం. రిమైనింగ్ కేసు మనం ఏం వాడతాం? √2gm/r వాడతాం. ఓకేనా. అలాగే గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండి, v = -gm/r కండిషన్. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ u = -gmm/r వాల్యూ. అలాగే చేంజింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే W = ΔU = U2 - U1 which is nothing but gmm into 1/r1 - 1/r2 ఫార్ములా కూడా యూజ్ చేస్తాం మనం. అలాగే రిమైనింగ్ కేసు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. హైట్ ఆఫ్ ద శాటిలైట్, అలాగే ఇదే ఫార్ములా నుంచి మనం టైం పీరియడ్ కూడా ఫైండ్ చేసుకోవచ్చు. అలాగే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండి, ఓకేనా, నథింగ్ బట్ GA అంటే F/m ఈజ్ నథింగ్ బట్ I which is equal to G కూడా రాసుకోవచ్చు మనం. ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, జాగ్రత్త చూడండి ఒకసారి. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రమ్ ద చాప్టర్ గ్రావిటేషన్. ఎంసెట్లో, నీట్లోను ఈ చాప్టర్ నుంచి బేసిక్ ఫండమెంటల్ ఫార్ములాస్ మీద ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో చూసారు కాబట్టి ఈ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. గ్రావిటేషన్ చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ఎ బాడీ ఆఫ్ మాస్ m ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఏ హైట్ ఈక్వల్ టు ట్వైస్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్. సో ఇక్కడ మన ఫైనల్స్ ఏంటి? వర్క్. సో W = ΔU, చేంజింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలా చూడండి ఒకసారి. ఎట్ సర్ఫేస్ దగ్గర ఉన్నప్పుడు బాడీ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి R1 = ఎంత మనకి? R. సెకండ్ కేసు ఏమి ఇచ్చిన ఇక్కడ? బాడీ ఈ షిఫ్టెడ్ టు హైట్ ఫ్రమ్ సర్ఫేస్ నుంచి ఎంత? 2r. అంటే ఈ సర్ఫేస్ నుంచి ఈ బాడీని ఎక్కడ షిఫ్ట్ చేసాము? H = 2rకి షిఫ్ట్ చేసాము. ఓకేనా. సో కాబట్టి న్యూ పొజిషన్ వస్తుంది నాకు సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి. R2 = 3r. ఎందుకని 2r + r ఎంత? 3r. ఓకేనా. మన ఫైనల్స్ అంటే ΔU కాబట్టి సో దేర్ఫోర్ W = gmm into 1/r1 - 1/r2. కాబట్టి సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. దేర్ఫోర్ gmm, ఓకేనా, 1/r - 1/3r. సో r కామన్ కాబట్టి r టేకెన్ అవుట్. దేర్ఫోర్ gmm upon r into 1 - 1/3. కాబట్టి 1 - 1/3 ఎంత? 2/3. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ W = gmm upon r into 2/3. కాబట్టి ఆప్షన్ 1 is the right answer. Next, second question. A particle of mass 10 grams is kept on the surface of a uniform sphere of mass 100 kg and radius 10 centimeters. Find the work done to be done against the gravitational force between them to take the particle far away from the sphere is. ఓకేనా. మన ఫైండ్ అవుట్ వర్క్ అండి, ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో W = gmm upon r. ఓకేనా. చాలా సింపుల్గా అనుకోవచ్చు. కాకపోతే అంటే మనకి స్మాల్ m అనేది గ్రామ్స్లో ఉంది, r అనేది సెంటీమీటర్స్లో ఉంది. కాబట్టి అన్ని పారామీటర్స్ కూడా ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోకి మార్చుకోవాలి. ఓకేనా. అలా చేంజెస్ ఈ సమ్ చేయాలి. చూడండి ఒకసారి. W = G ఎంత? 6.67 into 10⁻⁻11 into mass is given ఎంత? 100 kg into small m is given 10 grams కాబట్టి 10 into 10⁻³ upon radius is given ఎంత? 10 centimeters కాబట్టి 10 into 10⁻². చూడండి అన్ని దీనిలో మార్చాం, MK సిస్టంలో మార్చాం. సింప్లిఫై చేయండి ఒకసారి. ఎంత వస్తుంది నాకు? W = 6.67 into 10⁻⁻10 joule is the answer. So option 1 is the right answer. Next, third question. Escape velocity of a body of mass 1 kg on a planet is 100 meter per second.
gravitational potential energy of a body at a planet is. So ఇక్కడ మన ఫైనల్ ఏంటి, gravitational potential energy అంటే U is equal to minus gmm upon r. ఓకేనా. అయితే ఇక్కడ డేటాలో మనకి g వాల్యూ ఇవ్వలా, క్యాపిటల్ M ఇవ్వలేదు, అలాగే స్మాల్ r కూడా ఇవ్వలేదు. ఓన్లీ స్మాల్ బాడీ మాస్ ఇచ్చేంత 1 kg అంటే స్మాల్ m is given 1 kg. మరి gm బై r ఫైండ్ అవుట్ చేస్తాము. కాకపోతే క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఎస్కేప్ వెలాసిటీ ఇచ్చారు. మనకి ఆల్రెడీ ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా, VE is equal to root over 2gm upon r. స్కోరింగ్ అని బోస్ చేయండి ఒకసారి, ఏమైంది నాకు రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ వస్తుంది అంతేనా. బట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ గివెన్ ఎంత 100, కాబట్టి 100 స్కోర్ ఎంత 10,000. 10,000 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ gm అపాన్ r. 2తో క్యాన్సిలేషన్ అయింది, ఎంత వస్తుంది నాకు 5,000. కాబట్టి gm బై r ఎంత 5,000. సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ద అబోవ్. దేర్ఫోర్ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5,000 ఇంటూ మాస్ ఎంత 1 kg, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5,000 joule is the answer. So option 1 is the right answer. Next, fourth question. The radius in kilometers to which the present radius of the earth is to be compressed so that the escape velocity increases to 10 times is. ఇక్కడ మన ఫైనల్ ఏంటి, ఎస్కేప్ వెలాసిటీకి అలాగే రేడియస్కి. ఓకేనా. సో ఎస్కేప్ వెలాసిటీకి రేడియస్ రిలేషన్ ఏంటి, v ఈజ్ ప్రపోర్షనల్ టు 1 అపాన్ రూట్ r. కాబట్టి v1 బై v2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ r2 అపాన్ r1 ఫార్ములా. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, కంప్రెస్డ్ టు రేడియస్ దెన్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 టైమ్స్ అండి. స్కోరింగ్ అని బోత్ చేయండి ఒకసారి, v స్క్వేర్ అపాన్ 100 v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r2 అపాన్ r1 ఎంత రేడియస్ ఆఫ్ ఎర్త్ కాబట్టి 6,400. v స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఈ 100 ఈ 2 zeros క్యాన్సిల్. దేర్ ఫోర్ r2 ఈజ్ ఈక్వల్ టు 64 kilometers ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 is the right answer. Next, fifth question. The ratio of the kinetic energy required to be a given satellite to escape Earth gravitational field to the kinetic energy required to the given so that the satellite moves in a circular orbit just above the Earth atmosphere is. So ఇక్కడ మనం ఫైనల్ ఇక్కడ రేషియోస్ kinetic energy in terms of escape అలాగే kinetic energy in terms of orbit. కాబట్టి is equal to half m v square upon half m v naught square. So v naught means orbital, v means escape. half m cancel అయిపోతుంది మనకి, v square ఆల్రెడీ escape velocity తెలుసుకో మనకి 2gm upon r under root upon v naught ఎంత gm upon r under root whole square కాబట్టి మొత్తం స్క్వేర్ చేద్దాం. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో gm by r క్యాన్సిల్ అయింది నాకు, ఓన్లీ లెఫ్ట్ ఈస్ 2. Therefore answer is 2. Option 2 is the right answer. Next, sixth question. The weight of a body W is measured using spring balance and then the ratio W by G gives. ఓకేనా, ఇది థియరీ క్వశ్చన్ ఇది. సో ఎలా చేయలేదు మనకి, W ఈక్వల్ ఎంత మనకి, W ఈక్వల్ టు M ఇంటూ G, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, దీంట్లో మనకి W బై G నథింగ్ బట్ ఏమొస్తుంది నాకు మాస్, అంటే ఏ మాస్ మనకి గ్రావిటేషనల్ మాస్. కాబట్టి ఆప్షన్ 3 is the right answer. Next, seventh question. If r is the radius of earth, the height above the surface of earth where the weight of the body is 36% less than its weight on the surface of the earth is. చాలా సింపుల్ క్వశ్చన్, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో మనం ఇక్కడ ఫైనల్స్ ఏంటి, హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ R కదా. సో ఫార్ములా గుర్తు g డాష్ ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ r అపాన్ r ప్లస్ h హోల్ స్క్వేర్. ఓకేనా, బోత్ సైడ్స్ mతో మల్టిప్లై చేయండి ఒకసారి, m అంటే w డాష్ ఈజ్ ఈక్వల్ టు w ఇంటూ r అపాన్ r ప్లస్ h హోల్ స్క్వేర్. ఓకేనా, ఫస్ట్ కేసులో వెయిట్ అనేది 100% అనుకుంటే, సెకండ్ కేసులో ఏంటి, బాడీ కొత్త హైట్ తీసుకెళ్ళినప్పుడు ఎంత పర్సెంట్ లాస్ అయింది, 36% లాస్. అంటే రిమైనింగ్ ఎంత మనకి 64%. అంటే 64 అపాన్ 100 ఈజ్ ఈక్వల్ టు r అపాన్ r ప్లస్ h హోల్ స్క్వేర్. ఓకేనా, సో దీన్ని 64/100ని 8 అపాన్ 10 హోల్ స్క్వేర్ కింద రాయచ్చా, విచ్ ఇస్ ఈక్వల్ టు r బై r ప్లస్ h హోల్ స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోసెస్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, దేర్ ఫోర్ h is equal to r upon 4 will come. So option 4 is the right answer. Next, 8th question. The acceleration due to gravity at the latitude 45 degrees on the earth becomes 0
ఇఫ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎలా చేయాలి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మన ఫైండ్ ఏంటి, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి లాటిట్యూడ్ ఎంత 45 degrees యాంగిల్ ఇచ్చింది కాబట్టి రొటేషనల్ ఫార్ములా ఎంత, g డాష్ ఈజ్ ఈక్వల్ టు g మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో థీటా ఇస్ గివెన్ ఎంత 45 degrees. సో కాస్ 45 ఎంత 1/√2, 1/√2 స్క్వేర్ ఎంత 1/2. ఓకేనా, కాకపోతే ఇక్కడ వెయిట్లెస్ కాన్సెప్ట్ కాబట్టి క్వశ్చన్లో g డాష్ బికమ్ ఎంత 0. దేర్ ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా స్క్వేర్ అపాన్ 2. మనం ఫైనల్ చేసింది ఒమేగా కాబట్టి సో 2 కమింగ్ సైడ్ అండ్ r కమింగ్ టు దిస్ సైడ్. ఎందుకు నాకు 2g అపాన్ r ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఓకేనా, సో స్క్వేర్ కాస్ట్ ఇటువైపు అయితే మనకి అండర్ రూట్ కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2g అపాన్ r అండర్ రూట్ ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 is the right answer. Next, 9th question. If the earth is supposed to be sphere of radius capital R, if g at 30 degrees is value of the acceleration due to gravity at latitude of 30 degrees and g at equator, then the value of g minus g at 30 degrees is. ఇది కూడా సేమ్ అబోవ్ క్వశ్చన్ లాగానే. ఓకేనా, మనం ఫైనల్ అంటే ఇక్కడ g మైనస్ g 30 degrees ఫైనల్ చేయాలి. ఓకేనా, ఇందాక ఫార్ములా వేసి మనం g డాష్ ఈజ్ ఈక్వల్ టు g మైనస్ r ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఇక్కడ థీటా వాల్యూ ఎంత 30 degrees, కాస్ 30 ఎంతండి √3/2 హోల్ స్క్వేర్, నథింగ్ బట్ ఎంత వస్తుంది మనకి 3/4. ఓకేనా, సో ఇక్కడ g డాష్ ఏంటి g at 30 కాబట్టి g at 30 ఈజ్ ఈక్వల్ టు g మైనస్ ఎంత 3/4 r ఒమేగా స్క్వేర్. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, g మైనస్ g 30 కాబట్టి g 30 కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్, 3/4 r omega square coming to left hand side. కాబట్టి g minus g 30 is equal to 3/4 r omega square is the answer. So option 2 is the right answer. Next, 10th question. Acceleration due to gravity on the moon is 1/6 of the acceleration due to gravity on the earth. If the ratio of densities of earth and moon is 5/3, then the radius of the moon rm in terms of re, అంటే radius of the moon in terms of rm in terms of re ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇచ్చిన క్వశ్చన్ డేటా ఉంది, డెన్సిటీ ఉంది, అలాగే g ఉంది కాబట్టి డెన్సిటీకి జి రిలేషన్ ఏంటి, g ఈజ్ ఈక్వల్ టు 4/3 పై r rho g. కాబట్టి g is proportional to r, g is proportional to density. కాబట్టి g1/g2 is equal to r1/r2 ఇంటూ ρ1/ρ2. ఓకేనా, సో మనకి డెన్సిటీ రేషియో ఇచ్చాను ఎంత 5/3, దిస్ బికమ్ 5/3. అలాగే g1/g2 ఈజ్ ఆల్సో గివెన్, g1 ఎంత g, g2 ఎంత g/6. ఓకేనా, g గెట్ క్యాన్సిల్, దిస్ 6 ఈస్ కమింగ్ అప్. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 6 ఎంత 18/5 ఈజ్ ఈక్వల్ టు r1 మీన్స్ r ఎర్త్ అపాన్ r2 మీన్స్ r moon. మనం ఫైనల్ ఏంటి r moon ఇన్ టర్మ్స్ ఆఫ్ re కాబట్టి rm ఈజ్ ఈక్వల్ టు 5/18 టైమ్స్ ఆఫ్ re ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 2 metal spheres of same material and radius small r are in the contact with each other. The gravitational force of attraction between the spheres is given by. ఓకేనా, చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తున్న ఈ క్వశ్చన్కి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇక్కడ క్వశ్చన్ చాలామంది చిన్న పొరపాటు చేస్తారని చెప్పాను కదా, ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి అడిగిన ఏంటి, ఫోర్స్ ఫైండ్ చేయమన్నాను. ఫోర్స్ ఫార్మ్ ఎంత మనకి gm1m2 అపాన్ r² ఓన్లీ. ఓకేనా, కాకపోతే ఇక్కడ 2 బాడీ మాసెస్ ఇవ్వాలి. ఏమి ఇచ్చాను ఇక్కడ, సేమ్ మెటీరియల్ రేడియస్ ఇచ్చాను, అంటే సేమ్ మెటీరియల్ అంటే ఏంటి, సేమ్ డెన్సిటీ ఉండాలి, అంటే మాస్ కెన్ బి కన్వర్టింగ్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కింద రాయాలి. ఓకేనా, అలా నోట్ చేయండి ఒకసారి. F ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ 4/3 పై r³ ఇంటూ రో. సెకండ్ కేసు ఎంత, సేమ్ బాడీ మాస్ కాబట్టి 4/3 పై r³ ఇంటూ రో అపాన్ r². ఇక్కడ చూడండి r³ ఇంటూ r³ ఎంత r⁴. ఇక్కడ r⁴లో r⁴ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఎంత వస్తుంది నాకు r⁴. దేర్ఫోర్ మనకి F ఎంత వస్తుంది నాకు, F ఈజ్ ఈక్వల్ టు g 4/3 పై రో కాన్స్టెంట్ కాబట్టి దాన్ని k అనుకుందాం, k ఇంటూ r⁴ ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next, 12th question. If a planet of mass m is revolving around the sun in a circular orbit of radius small r,
with the time period capital T. Then the mass of the sun is. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, మాస్ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఎలా చూద్దాం ఒకసారి. వెన్ ఏ బాడీ ఇస్ రివాల్వింగ్ ఇన్ సర్కిల్ ఆర్బిట్ అప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఈక్వల్ టు గ్రావిటేషన్ ఫోర్స్కి ఈక్వాలి. అంటే FG ఈజ్ ఈక్వల్ టు FCF. FG ఎంత, G క్యాపిటల్ M స్మాల్ m అపాన్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత, MV స్క్వేర్ అపాన్ R, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏం రాద్దాం మనం, MR ఒమేగా స్క్వేర్ రాయచ్చా. సో ఒమేగాని మనం 2π అపాన్ T రాసుకోవచ్చు. ఓకేనా, సో ఎందుకంటే ఆప్షన్ మనకి T ఉంది కాబట్టి ఒమేగా నేను చేస్తాను 2π అపాన్ Tలో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో స్మాల్ m క్యాన్సిల్. ఓకేనా, సో దిస్ R ఇస్ కమింగ్ టు సైడ్, ఎంత నాకు R క్యూబ్ అవ్వాలి. దేర్ ఫోర్ GM అపాన్ R క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ ఎంత, 4π స్క్వేర్ అపాన్ T స్క్వేర్. మనం ఫైండ్ చేసిన ఇక్కడ మాస్ కాబట్టి ఓన్లీ మాస్ ఇక్కడ నుంచి రిమైన్ టర్మ్స్ ఏంటి, కమింగ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్. ఎందుకు నాకు క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్ ఇంటూ R క్యూబ్ అపాన్ T స్క్వేర్ ఇంటూ G ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. A research satellite of mass 200 kg circles the earth in an orbit of average radius 3r upon 2, assuming the gravitational pull on a mass of 1 kg on the earth's surface to be 10 newtons. Then the pull on the satellite will be. సో ఇక్కడ మనం ఫైనల్స్ అంటే ఫోర్స్, ఓకేనా, చేంజింగ్ ఫోర్స్ కాబట్టి M ఇంటూ G డాష్ విల్ కమ్. సో ఇక్కడ G డాష్ వస్తుంది మనకి, G డాష్ ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ R అపాన్ R ప్లస్ H హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ యావరేజ్ రేడియస్ ఇచ్చేసాను, ఇక్కడ ఎంత 3r అపాన్ 2. సో RRకి క్యాన్సిల్, 3/2 బికమ్ ఎంత 2/3, 2/3 హోల్ స్క్వేర్ ఎంత 4/9. దేర్ ఫోర్ G డాష్ ఈజ్ ఈక్వల్ టు 4/9 టైమ్స్ ఆఫ్ G. Substitute value in the above. And thus నాకు F is equal to 4/9 times of M into G. So mass is given ఎంత 200, G ఎంత 10. Substitution ఒకసారి, F is equal to 4/9 into 200 into G ఎంత 10. So simplify చేయండి, answer will come approximately 880 newtons. కాబట్టి option 1 is the right answer. Next 14th question. A satellite is launched into a circular orbit of radius capital R around the earth, while second satellite is launched into an orbit of radius 1.02 r. The percentage change in the time periods of the two satellites is. సో ఇక్కడ మనం ఫైనల్స్ అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్ కాబట్టి రేడియస్కి టైం పీరియడ్ రిలేషన్ ఉంది మనకి క్యాపిటల్ లాస్ ఎంత T స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు R క్యూబ్. కాబట్టి 2 ఇంటూ డెల్టా T బై T ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా R అపాన్ R. మనకు కావాల్సిన డెల్టా T బై T కాబట్టి డెల్టా T బై T ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ డెల్టా R మీన్స్ 1.2r మైనస్ R అపాన్ R, అదేనా, ఇంటూ 100%. సింప్లిఫై చేయండి, మీకు సింప్లిఫై చేసినట్లయితే డెల్టా T బై T ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. There are two bodies of masses 100 kg, 10,000 kg separated by distance of 1 meter. At what distance from the smaller body will the intensity of the gravitational field be 0? ఓకేనా, చాలా సింపుల్, చూడండి ఎలా చేయాలో. ఇక్కడ ఫైనల్ అంటే మనకి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ విచ్ ప్లేస్ బికమ్ 0 బిట్వీన్ ద టూ బాడీస్. అంటే స్మాల్ బాడీ మాస్ ఎంత స్మాల్ m, లార్జర్ బాడీ మాస్ ఎంత క్యాపిటల్ M. ఇన్ ద గివెన్ ఎట్ క్యాపిటల్ M బికమ్ ఎంత 10,000, అలాగే స్మాల్ m ఎంత 100. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ బికమ్ ఎంత 1 మీటర్. ఓకేనా, సమ్వేర్ ఐఎమ్ అజ్యూమింగ్ ఏ పాయింట్ ఇక్కడ అనుకుందాం మనం. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏమైంది నాకు 0 అయ్యింది. ఓకేనా, అంటే స్మాల్ బాడీ మాస్ నుంచి ఈ పాయింట్ పీకి డిస్టెన్స్ ఎంత x అయితే మరి ఈ డిస్టెన్స్ ఎంత నాకు 1 మైనస్ x అవ్వాలి. ఓకేనా, కాబట్టి ద ఫోర్స్ యాక్టింగ్ ఫ్రమ్ ద స్మాల్ బాడీ ఆన్ P విల్ బి ఈక్వల్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద P ఫ్రమ్ ద క్యాపిటల్ M విల్ బి ఈక్వల్. కాబట్టి క్యాపిటల్ G క్యాపిటల్ M ఇంటూ 100 అపాన్ x స్క్వేర్, అదే కదా ఫోర్స్ ఈ రెండు బాడీ మధ్య, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఒకసారి GM ఇంటూ 10,000 అపాన్ డిస్టెన్స్ ఎంత 1 మైనస్ x హోల్ స్క్వేర్, 1 మైనస్ x హోల్ స్క్వేర్. GM క్యాన్సిల్, ఇక్కడ 100 రాయచ్చు మనం 10 స్క్వేర్, ఇక్కడ 10,000 రాయచ్చు 100 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కాబట్టి 10 స్క్వేర్ అపాన్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 స్క్వేర్ అపాన్ 1 మైనస్ x
హోల్ స్క్వేర్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ ఏమైంది మనకి క్యాన్సిల్. ఎంత వస్తుంది నాకు ఇక్కడ ఈ 10 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, నాకు 10 వస్తుంది నాకు. ఓకేనా, అంటే 1/x is equal to 10/1 minus x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మీకు x is equal to 1/11 will come. కాబట్టి ఆప్షన్ 3 is the right answer. Next, 16th question. The mass and diameter of a planet are 2 times that of the earth. If the seconds is taken to it, the period of pendulum in seconds is. సో ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్ మనకి టైం పీరియడ్. ఓకేనా, టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√g. కానీ క్వశ్చన్లో మనకి g వాల్యూస్ ఇవ్వాల. g ఇన్ టర్మ్స్ ఏమి ఇచ్చాను, మాస్ అండ్ డయామీటర్, కాబట్టి g ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు gm/r స్క్వేర్. సో √r² కాబట్టి ఏమొస్తుంది నాకు r వస్తుంది, దట్ r వాల్యూ కమింగ్ అప్. ఎంత వస్తుంది నాకు t ఈజ్ ప్రపోర్షనల్ టు r/√m. therefore t1/t2 is equal to r1/r2 under root of m2/m1. ఓకేనా, ఇచ్చిన క్వశ్చన్లో రేడియస్ డబుల్ అయింది కాబట్టి దిస్ బికమ్ 2r, దిస్ బికమ్ 2m. సో సింప్లిఫై చేస్తే t1/t2 is equal to √2/2. సో రేషనల్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది, నాకు ఇది 1/√2. కానీ t1 ఎంత సెకండ్స్ స్పెల్లింగ్ కాబట్టి 2 seconds. మనకు కావాల్సిన t2 కాబట్టి t2 is equal to 2√2 is the answer. So option 3 is the right answer. Next, 17th question. 2 particles each of mass m move in a circular of radius small r under the action of their mutual gravitational attraction. Then the speed of each particle is. సో ఇక్కడ ఫైనల్ స్టేట్మెంట్ మనకి వెలాసిటీ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఇది స్మాల్ బాడీ m, అలాగే ఇది కూడా సేమ్ బాడీ m మాసే, కానీ రివాల్వింగ్ ఇన్ పర్టికులర్ ఆర్బిట్ కాబట్టి ఈ 2 పార్ట్స్ డిస్టెన్స్ ఎంత ఫ్రమ్ సెంటర్ నుంచి, ఇది r ఇది r అండ్ టోటల్ డిస్టెన్స్ అప్పుడు నాకు 2r. సో ద ఫోర్స్ బిట్వీన్ ద 2 బాడీస్ విల్ బి ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్, అంటే gmm/2r హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఓకేనా, ఒక m క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఇక్కడ, అలాగే ఇక్కడ r² ఉంది, ఇక్కడ r ఉంది కాబట్టి ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది నాకు చూడండి ఒకసారి, gm/4r ఈజ్ ఈక్వల్ టు v². ఆ స్క్వేర్ కాస్త ఇటువైపు వస్తుంది మనకి అండర్ రూట్, కాబట్టి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు gm/4r ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇన్ ఎ శాటిలైట్ ఇఫ్ ద టైమ్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ క్యాపిటల్ T, దెన్ పొటెన్షియల్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం బిలో కనుక్కోవాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్. ఓకేనా, ఆల్రెడీ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు, u ఈజ్ ఈక్వల్ టు gmm/r. మనకి ఆర్కి టీ రిలేషన్ ఉందా, ఉంది, ఏ లాస్లో కెప్లర్ లాస్లో ఉంది, అంటే t² is proportional to r³. therefore r is nothing but t⁻²/3. substitute this r value in the above. therefore u is proportional to 1/t⁻²/3, which is nothing but proportional to t⁻−2/3 is the answer. So option 3 is the right answer. Next, 19th question. The gravitational force on a body of mass 1.5 kg situated at a point is 45 newtons. The gravitational field intensity at that point is. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, చూడండి ఒకసారి. సో మాస్ ఈజ్ గివెన్ ఎంత 1.5 kg, అలాగే ఫోర్స్ ఈజ్ ఆల్సో గివెన్ ఎంత F ఈజ్ ఈక్వల్ టు 45 న్యూటన్స్. ఫైనల్ చెప్పండి ఏంటి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంతే బట్ G ఓన్లీ, కానీ G ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి F/m. సబ్స్టిట్యూషన్ వాల్యూస్ని G విల్ కమ్ ఈస్ 30 Newton/kg. So option 1 is the right answer. Next, 20th question. 2 satellites of equal masses are revolving around the earth in elliptical orbits of different semi-major axes. If their angular momenta about the earth center are in the ratio 3:4, then the ratio of their aerial velocity is. So ఇక్కడ మనం ఫైనల్లీ aerial velocity in terms of angular momentum. ఓకేనా, ఆల్రెడీ మన కెప్లర్ లాస్లో రిలేషన్ ఉంది, ఏరియల్ వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంగులర్ మొమెంటం, కాబట్టి v1/v2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. సో L1/L2 రేషియో ఇచ్చాను ఎంత 3/4, కాబట్టి v1/v2 ఈజ్ ఆల్సో 3/4 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కూడా గ్రావిటేషన్ చాప్టర్ నుంచి మరి కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
మీలో ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.